హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈరోజు మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మల్లి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సార్ మరి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఈ సందర్భంగా ఏంటి అంటే ఆల్రెడీ టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే మరి ఈ పొత్తు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు టీడీపీకి ఇప్పటికీ బీజేపీ వైసీపీనే సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్గా అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి ఏం చెప్తారు ఇది సర్వత్రా అదే అభిప్రాయం ఉందండి. ఎందుకంటే అసలు మనం ఈ పొత్తులు బీజేపీ టీడీపీ జనసేన ఈ నేపథ్యం ఒకసారి చూసుకుంటే నిజానికి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో 1% ఓటు కూడా లేదు. ఓట్ల గురించి అయితే బీజేపీతో పొత్తు కలుపుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి కారణం బీజేపీ అని చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు. అది నిజమైనా ఒట్టిదైనా అది ప్రజలు ఎక్కువ శాతం ప్రజలు నమ్ముతా ఉన్నారు. పైగా టీడీపీని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా వేధించి వెంటాడి అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే కూడా వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. వాళ్ళే ఒక రకంగా ప్రోత్సహించారేమో అని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ 5 ఏళ్ల నుంచి అమరావతి నాశనం అయిపోవడం కానీ పోలవరం పడుకోబెట్టేయడం కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో వాళ్ళ వంతు పాత్ర కూడా ఉందని అందరూ నమ్ముతున్నారండి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ గానే డిజాస్టర్ అయిపోయాడు. ప్రజాదరణ టీడీపీకి ఉంది. జనసేన కలిసిన తర్వాత మరింతగా వాళ్ళిద్దరు దూసుకుపోయే పరిస్థితి వచ్చింది. మరి బీజేపీ కలవాలని ఉంది వీళ్ళతోటి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రసక్తి ఉండదు, కలుపుకునే పరిస్థితి లేదు. మీకు కావాలంటే ఎన్నికల తర్వాత సపోర్ట్ చేస్తాను. అప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి చేత ఈయన మీద కేసులే పెట్టించి ఈయన్ని కొంచెం లొంగ తీసుకున్నారని చంద్రబాబు నాయుడు గారు ఎంత లొంగకుండా ఉండాలనుకున్నా ఈ అడ్డగోలు వ్యవహారం చూడండి, మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కినట్టు నేను చిన్నగా నుదుటి మీద ఖాయం చేసుకుని తెలుగుదేశం నాయకుడిని ఇరికెత్తున్నాడు. పోలీసులు అందరూ సిగ్గు లేకుండా ఆ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు బూట్లు నాకే పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఆంధ్రప్రదేశ్ లో సెపరేట్ రాజ్యాంగం నడిపిస్తున్నారు మోడీ గారు వాళ్ళని. మరి ఎందుకో ఈ దేశంలో ఎక్కడ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కల్పించారు. దానికి కారణం ఉంది. ఎందుకంటే పైన కేంద్రంలో ఎన్డీఏ పని అయిపోయిందండి. డెఫినెట్ గా మోడీ గారు రేపు వచ్చేలా లేడు, గెలిచే పరిస్థితి లేదు. అక్కడ పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి చంద్రబాబు గారితో అవసరం ఉంది. ఈయన్ని రమ్మని అడిగితే రాడు ఈయన. కాబట్టి బలవంతంగా ఆయన అంతటా ఆయనే వచ్చేలాగా ఈ కేసులు పెట్టి ఈ వేధింపులు, ఈ దుర్మార్గం, ఈ బూచోడిని అడ్డం పెట్టుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుకెళ్ళి ఇలా చేసుకున్నారు. ఇది వాస్తవం. సరే, మొత్తం మీద పొత్తు కుదిరింది, అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటే వాళ్ళు ఇప్పటికీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళతో రేపొద్దున అవసరం ఉంటుంది, రేపొద్దున నిధులు ఇస్తారు, ఏం బొచ్చేం ఉండదండి. వాళ్ళు ఏమి ఎవరు ఈ 10 ఏళ్ల నుంచి ఏం చేశారు, రాష్ట్రం నాశనం అయిపోతే నేను పట్టించుకున్నాడు. రేపొద్దున తల్లి కూడెట్టినట్టు పెంతలకు పట్టిచేరెడతాడు, రేపు వచ్చి మాత్రం ఏం పీకుతారు కానీ ఏం ఉండదు. కానీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయి. కనీసం న్యూట్రల్ గా ఉంటారు, వన్ సైడ్ లేకుండా, వాళ్ళ వైపు లేకుండా, అరాచకం వైపు లేకుండా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పటికీ మోడీ గారు ఆ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్నట్టు ఉంది. వీళ్ళ వైపున ఒక పాయింట్ వేస్తే వాళ్ళకి 10 పాయింట్లు వేస్తున్నారు. ఇప్పటి వరకు డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ విజయవాడ కమిషనర్ కానీ మార్చకపోవడం అనేటువంటిది, పోలీసు అధికారులు మార్చకపోవడం, అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు చేసిన వాళ్ళు మార్చకపోవడం అనేటువంటిది వాళ్ళు చాలా బ్లండర్ మిస్టేక్. అంటే వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారనేటువంటి ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. ఇంకో పక్కన ఉత్తరాయణ పాలెంలో అమరావతి నమూనా వాటిలన్నిటిని ధ్వంసం చేశారు. అక్కడ తొండకులు వెళ్ళి ఆ పోలీసు అధికారులు ఏం పీకుతున్నారండి? సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉందండి? వాళ్ళు అన్న తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఎంత దారుణం అండి. డెవలప్మెంట్ విషయం సంబంధించిన ఈ గ్యాలరీ ఏదైతే ఉందో దీన్ని ధ్వంసం చేశారో అంటున్నారు కదా, దీని వెనక ఎవరి హస్తం ఉందంటారు? ఖచ్చితంగా వైసీపీ ఆ కుట్రదారులు ఆడలేరండి. ఇప్పుడు మీకు ఎవరికి అవసరం? ఆ రైతులు పోగొట్టుకోరు, టీడీపీ వాళ్ళు పోగొట్టుకోరు, వీళ్ళే కదా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అమరావతి అన్న వాళ్ళు అలాగే ఏముండదు మానసిక. ఇప్పుడు సైకోలకి ఏముంటది మానసిక ఆనందం? ఒకటి పీకోసేస్తుంటే ఆ రక్తం కారుతుంటే వాళ్ళకి ఆనందంగా చూస్తారు. అదే పరిస్థితి వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి విధ్వంసం అనేటువంటిది వాళ్ళకి అభ్యాసం అయిపోయింది. ఆ ప్రజావేది కూల్చాడు, ఎవరికి ఉపయోగం ఉండదు? కూల్చాడు, ఏం ఆనందం వచ్చింది? ఆ రబ్బిష్ అంతా అలా పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని ఎవడన్నా నమ్ముతాడా? ఈ పోలీస్ అధికారులు యంత్రాంగం అంతా అతని వైపు నుండి ఈ ప్రజల్ని మాయ చేసి మోసం చేస్తుంటే, దగా చేస్తుంటే, ఇప్పుడు ఆ పెన్షన్ల విషయం చూడండి. మండు టెండర్లో వాళ్ళు సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలన్నాడు చీఫ్ సెక్రటరీ. 33 మంది చచ్చిపోయారు. ఎవరు బాధ్యులు? చీఫ్ సెక్రటరీ మీద హత్య కేసు నమోదు చేయాలా? అతను అరెస్ట్ చేయాలా? చేశారా? కనీసం అతను తప్పించాలి. అక్కడి నుంచి తప్పించారా? మోడీ గారి సభలో
అలాగే టీడీపీ సభలో అవకతవకలు సరిగ్గా పర్మిషన్ వాళ్ళ కేసులు నెలల క్రితం మా మీద కేసులు ఏమన్నాయి చెప్పమంటే నెలలు పట్టింది, కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది వీళ్ళు. ఆ డీజీపీని మార్చాలా వద్దా? అక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అంటున్నారు. ఆ దాడి జరిగిందో లేదో అనవసరం, ఆయనకు గాయం అయింది కదా, భద్రతా వైఫల్యం కదా, 4 రోజులు అయిపోతుంది. ఇవాళకి ఒకడి మీద కూడా చర్య తీసుకోలేదు. ఆ పోలీస్ బాస్ ఉంచాలా తీసేయాలా? ఇప్పటికీ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియమించుకుని అరాచకాలు చేసిన అధికారులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ మార్చొద్దండి. ఐఆర్ఎస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి కేంద్రం నుంచి డిప్యూటీ వెస్ట్ మీద తీసుకొచ్చి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి వ్యాపారస్తులందరినీ బెదిరించి జగన్ వైపు పనిచేయమని అడుగుతున్నారు. అతను వెనక్కి పంపించమంటే 10 రోజులైనా ఫైల్ పక్కన పెట్టేసారు, పంపించలేదు. చీఫ్ సెక్రటరీని ఎందుకు ఇచ్చాడు? ఇంకా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ గతంలో ఎక్సైజ్ కమిషనర్ గా చేశాడు. అప్పట్లో వాళ్ళ కింద మొన్న మధ్య ఒక 6 నెలల క్రితం కింద స్థాయి సిబ్బందిని ఆ సిఐడి వాళ్ళు వెళ్ళి తనిఖీలే చేసి వాళ్ళని ఒక గ్రిప్ లో పెట్టుకున్నారు. ఏదైనా తేడా వస్తే కేసు నమోదు చేస్తాడు, ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఉంది. ఆయన కూడా ఏమీ మాట్లాడతలేదు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏంటంటే ఉపయోగం వీళ్ళకి? వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుద్ది, బీజేపీ వెనకాల అండగా ఉంటే వ్యవస్థలు కనీసం న్యూట్రల్ గా ఉంటారు, మనమే పని చేయకపోయినా అని చెప్పేసి వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఎక్కడ ఏ రకమైన ఉపకారం కనపడకపో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చినా కానీ ఎవడో స్పందించకపోతుంటే రేపు పొద్దున ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతాయి, బీజేపీకి ఓట్లు వేస్తారా, టీడీపీ కేడర్ కానీ ప్రజలు కానీ ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలా. వాళ్ళు రూపాయి ఖర్చు పెడితే రూపాయి బొక్క అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే రేపు ఇవాళ నుంచి నామినేషన్లు స్టార్ట్ అయినాయి. నామినేషన్లు ముగిసి లోపల బీజేపీతో పొత్తు తూచి అయిపోయింది అనుకోండి, వీళ్ళందరూ ఏమైపోతారు? పైగా చంద్రబాబు నాయుడు గారిని 17 సీట్లకు పరిమితం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా 6 సీట్లు తీసుకున్నారు. వాళ్ళ ముఖాలకు 6 సీట్లు అవసరమండి? బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఏముందని చెప్పేసి 6 సీట్లు తీసుకుంటారు వాళ్ళు. రెండు పార్లమెంట్ ఎక్కువ, వాళ్ళకి 4 అసెంబ్లీ ఎక్కువ. అయినా సరే 10, 11 అసెంబ్లీ 6 పార్లమెంట్ తీసేసుకుంటే దాని ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ చేద్దామనే కదా. వాళ్ళు నరసాపురంలో సిట్టింగ్ ఎంపీని కాదని ఎవడో ఆర్ఎస్ఎస్ ఆఫీసులో దుప్పట్లు పరుచుకుని కూడా సీట్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? కాబట్టి బీజేపీ మీద కొంత మాలాటి వాళ్ళు సరే ఏదో పడుతున్నారు, వాళ్ళు ఏమవుతుందో చూద్దాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవుద్దేమో అని చూద్దాం. పార్టీ వాళ్ళు అలాగే స్పందించలేదు, మేము స్పందిస్తాం గ్యారంటీగా. డెఫినెట్ గా బీజేపీ కుట్రనే ఆ పార్టీకి సూచన చేస్తున్నాం. టీడీపీ కానీ జనసేన కానీ అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ ఉంది కదా అని చెప్పేసి మీరు ఆదమరిచి ఉంటే రేపొద్దున దెబ్బైపోతారు. బీజేపీ మోడీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు. అలాగే బీజేపీలో ఉన్న జగన్ ప్రేమికులు ఉన్నారు, వీళ్ళ మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ పార్టీలో టీడీపీలో జనసేనలో ఉన్న జగన్ ప్రేమికులు కుట్రదారుల్ని మీరు అప్రమత్తంగా లేకపోతే చాలా ఇది ఒక ఆఖరి యుద్ధం. ఈ యుద్ధంలో విజయమో వీరమరణం కాదండి, విజయమే కావాలా. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఆచూకీ అనుమానం లేకుండా చేయాలా. ఈ పరిస్థితి వస్తుందని చెప్పేసి బీజేపీ వచ్చి వీళ్ళతో అంటకాగింది, ఏంటి వీళ్ళ గ్రాఫ్ తగ్గించాలని. అయినా సరే ప్రజలు కార్యకర్తలు కూడా అడ్జస్ట్ అయ్యారు. వీళ్ళు ఇలా అడ్జస్ట్ అయిపోయారని చెప్పేసి వీళ్ళు ఇంకా దెబ్బతీయడానికి ఈ రకమైన ప్రయోగం చేస్తున్నారు. బీజేపీ పట్ల అప్రమత్తంగా లేకపోతే డేంజరు. వాళ్ళు ఇప్పుడైనా సరే పర్లేదు, వాళ్ళ నుంచి వాళ్ళతో పొత్తున్న వాళ్ళ ప్రయోజనం లేనప్పుడు, వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేనప్పుడు వాళ్ళతో పొత్తు వదులుకుని ఎప్పుడైనా సరే ఆ బీజేపీకి ఇచ్చిన స్థానాల్లో వీళ్ళు పోటీ చేయొచ్చు. ఆ పని మీద ఉంటే మంచిది. మరి మీరు ఏదైతే చెప్తున్నారో ఈ కుట్ర అనేది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉంటుంది అంటారా? ఏం చేస్తారండి పాపం వాళ్ళు? బ్లాక్మెయిలింగ్ అండి. రాజకీయ పార్టీలుగా రాజకీయంగా వాళ్ళు కొన్ని ఆఖరి నిమిషంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు కూడా. నేను అనుకుంటున్నాను వీళ్ళు ఇదే వైఖరి 2-3 రోజుల్లో ఈ అధికారులు మార్చడం, వాళ్ళ వైఖరి మార్చుకోకపోతే బీజేపీకి దేశం మొత్తం మీద తగులుతుంది. లేదా ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు వాళ్ళు, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో, గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో, గుజరాత్ లోని సూరత్ లో, వారణాసిలో ఇన్ని చోట్ల దెబ్బ తగులుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. బీజేపీ ఇలాంటి కుట్ర చేస్తే వాళ్ళు దేశం మొత్తమే మటాష్ అయిపోతారు. తెలుగు వాళ్ళందరికీ గట్టిగా చెప్తాం మేము, మాలాంటి వాళ్ళు మా గొంతులు 1000-1,00,000 గొంతులై నినదిస్తాం బీజేపీని ఎట్టి పరిస్థితిలో ఓడించమని. వాళ్ళు ఇప్పటికైనా సరే ఇది మా వార్నింగ్ గా డిమాండ్ ఏమన్నా అనుకునేవండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎవడ వైపున ఉండగలదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా చూడు, నువ్వు పొత్తు ధర్మం పాటించు, అది మేము చెప్పదలుచుకున్నాం. మరి చూడాలి, ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మరి బీజేపీతో పొత్తు ఉంటుందా, వైదొలిగించుకుంటారనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.